చంద్రగిరి డీఎస్పీ యశ్వంత్ రాజ్ కుమార్ సస్పెండ్ అయ్యారు. విధుల పట్ల నిర్లక్ష్యంగా ఉన్నారన్న కారణంతో డీఎస్పీని సస్పెండ్ చేశారు జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు. పోలింగ్ అనంతరం చంద్రగిరిలో చోటు చేసుకున్న అల్లర్ల పట్ల డీఎస్పీ అప్రమత్తంగా వ్యవహరించలేదని ఆయనపై ఆరోపణలున్నాయి. డీఎస్పీని సస్పెండ్ చేశారు జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మురళి మనకు అందిస్తారు. మురళి, సుమా, నిజానికి చంద్రగిరి చిచ్చు ఇప్పట్లో చల్లారేలా కనిపించట్లేదు. పోలింగ్ తర్వాత చంద్రగిరిలో చోటు చేసుకున్న వరుస ఘటనలు, అల్లర్లు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం. ఏకంగా చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులివర్తి నాని పైన హత్యాయత్నం జరిగింది. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలన మాదిరి సంగతి తెలిసింది. అయితే ఈ ఘటన ఎన్నికల సంఘం చాలా సీరియస్ గా తీసుకుంది. ఏకంగా తిరుపతి జిల్లా ఎస్పీనే బదిలీ అయిపోయారు. చాలా మంది డిఎస్పీలు, సిఐలు, ఎస్ఐలు అందరూ కూడా సస్పెండ్ అయిపోయారు. కొత్త ఎస్పీ హర్షవర్ధన్ రాజు వారం క్రితమే చార్జ్ తీసుకున్నారు. అయితే ఆయన మొత్తంగా ఈ వ్యవహారాన్ని గాడిలో పెట్టే పనిలో ప్రారంభించారు హర్షవర్ధన్ రాజు. ఈ నేపథ్యంలో చంద్రగిరి డిఎస్పీ యశ్వంత్ రాజును నిన్న రాత్రి ఆయన విధుల నుంచి సస్పెండ్ చేశారు. మొత్తం అంటే విధుల పట్ల మొదటి నుంచి కూడా నిర్లక్ష్యంగా ఉన్నారని డిఎస్పీ యశ్వంత్ రాజు పైన ఆరోపణలు ఉన్నాయి. అందుకు సంబంధించి అనేక ఫిర్యాదులు ఎస్పీ దృష్టికి రావడం జరిగింది. అట్లాగే చంద్రగిరి అల్లర్ల విషయంలో అంటే పోలింగ్ తర్వాత అక్కడ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయడంలోనూ అనేక విషయాల్లో కూడా డిఎస్పీ పూర్తిగా విఫలమయ్యారని ఎస్పీ భావించారు. అంతేకాకుండా నిన్న మనకున్న సమాచారం ఏంటంటే నిన్న ఈవీఎంలు భద్రపరిచిన చోట యశ్వంత్ రాజు విధుల్లో ఉన్నారు. అదే సందర్భంలో తనకు సన్నిహితుడు ఒక వ్యక్తిని ఆయన ఈవీఎంల వరకు తీసుకెళ్లారు, అక్కడికి వెళ్లి పిచ్చాపాటి మాట్లాడారు అని ప్రధానంగా ఎస్పీ దృష్టికి వచ్చింది. ఈ నేపథ్యంలోనే ఎస్పీ వ్యవహారం పట్ల సీరియస్ గా తీసుకొని ఒక్కసారిగా రాత్రి డిఎస్పీ యశ్వంత్ రాజును సస్పెండ్ చేస్తూ జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాలు జారీ చేశారు. మొత్తంగా ఈ ఘటన మొత్తం జిల్లా వ్యాప్తంగా కూడా చర్చనీయాంశమైంది. మొత్తంగా చంద్రగిరి అల్లర్ల తాలూకు వ్యవహారం ఇప్పటికీ కూడా సద్దు మనగట్లేదు. రోజుకో ఘటన సంచలనంగా మారుతూ ఉంది. సుమా, థ్యాంక్ యూ మురళి.